విద్య నేర్పించేది ఏమిటి? బైబిల్ను గ్రహించిన గాంధీ, మదర్ తెరెసా మహాత్ములయ్యారు. లోక విద్యను అభ్యసించిన వారు మూర్ఖులుగా, శాడిస్టులుగా, రాక్షసులుగా మారిపోయారు. అధిక విద్య వెర్రి పట్టిస్తుంది అనుటకు నిదర్శనం ప్రపంచ వినాశనం. ఉదాహరణ ఆధునిక పరికరాలు, అన్యాయుధాలు, మరణాయుధాలు గుట్టలు గుట్టలుగా ఉండుటయే. విదేశీ చదువుల ముసుగులో ఆడపిల్లల వేరాలు. చదువు చదువు అని దానిని ఎత్తికెక్కించుకున్న వారు ప్రజలను నాశనం వైపు నడిపించేవారు కొందరైతే శాస్త్రవేత్తలు. బైబిల్ను గ్రహించిన వారు మానవాళి క్షేమం కోరుకుంటారు. ప్రజలను దోచుకుంటున్న వారు రాజకీయ నాయకులు, ఇంజనీర్స్, డాక్టర్లు, లాయర్లు అంటూ వారి ప్రాణాలను సైతం మింగుతున్న వారు మరి కొందరు ఉగ్రవాదులు. వీరందరికంటే భయంకరులు దైవ బోధకులు. పైనున్న వారు భూమి మీద ఉన్న జీవితాన్ని దోచేసుకొని వారితో పాటు నిత్య పాతాళానికి మార్గదర్శకులుగా నిలిచారు. నిజంగా చదువు జ్ఞానాన్ని నేర్పించేదైతే ఇంత విషయంలో చిక్కుకునేది కాదు. ప్రకృతి మనిషికి ఎదురు తిరిగేది కాదు. ఇన్ని భయంకరమైన రోగాలు మనిషిని కబలిస్తుండేవి కావు. మీ పిల్లల్ని 20 ఏళ్ల జీవితంలో ఇంజనీర్స్, టీచర్లు, లాయర్లు అంటూ లోక విద్యను ఇచ్చి నేర్పించే వాళ్ళ చేస్తారు. ఆ దేవుని మహా జ్ఞానాన్ని పసి మనుషుల నుండి నేర్పించే వాళ్ళ చేస్తారు. మీ తల్లిదండ్రులాగా మీరే నిర్ణయించుకోండి. పసి పిల్లలుగా ఉన్నప్పుడే వారు దేవుని జ్ఞాపకాలలో ఉంటారు. ఆయన తన జ్ఞాపకాల నుండి తుడిచేయక ముందే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో మీ పిల్లల్ని దేవుడు ఉన్న పరలోకానికి వారసులుగా తీర్చిదిద్దుతారు. మీ తల్లిదండ్రులాగా మీరే నిర్ణయించుకోండి. మీ పిల్లల్ని మీరే చేతుల నిత్యాన్ని గుండానికి అర్హులుగా చేస్తారు. ఆలోచించండి, మీరే నిర్ణయించుకోండి.